34 ఏళ్ల ఉద్యోగం చేస్తూ 920 రూపాయలు పింఛను పొందుతున్న ఆర్టీసీ కార్మికుడు. ఏలూరుకు చెందిన మాణిక్యాలరావు వయసు 78 ఏళ్లు. ఆర్టీసీలో 34 ఏళ్ల ఉద్యోగం చేసి మెకానికల్ సూపర్వైజర్గా 2001లో పదవి విరమణ చేశారు. అయితే ఆయన నెలకు పింఛన్ అక్షరాల 920 రూపాయలు వస్తుంది. అయితే ప్రభుత్వం ఇచ్చే సామాజిక పింఛన్ 4000 అయినా ఇప్పించండి సార్ అని సచివాలయంలో అర్జీలు పెడుతూ ప్రభుత్వ ఉద్యోగాన్ని చెప్పి ఇప్పటికీ 3 సార్లు వెనక్కి పంపించారు. బతుకు వెళ్ళదీయడానికి పింఛన్ సరిపోకపోవడంతో ఈ వయసులో వెల్డింగ్ పని చేస్తున్నానని విజయవాడ ఆర్టీసీ బస్టాండ్లో గురువారం తన సమస్యను చెప్పుకున్నారు. అయితే పింఛన్దారు మరణిస్తే భార్యకు సగమే. 2015 తర్వాత నుంచి ఉద్యోగులకు పదవి విరమణ పొందిన వారికి హయ్యర్ పింఛన్కు అనుమతించారు. అంతకుముందు పదవి విరమణ పొందిన వారికి సామాజిక పింఛన్కు అర్హత కల్పిస్తామని వైకాపా హామీ ఇచ్చింది. అయితే వైకాపా హామీ ఇచ్చిన అధికారంలో వచ్చాక మాత్రం ఆ హామీ నిలబెట్టుకోలేకపోయింది. పదవి విరమణ చేసిన వ్యక్తులు మరణిస్తే వారి భార్యల పరిస్థితి ఇంకా దారుణం. భర్త పింఛన్లో సగం మాత్రమే ఆమెకు అందిస్తారు. అటు సామాజిక పింఛను అర్హత లేక ఇటు వచ్చే మొత్తం సరిపోక చాలామంది దుర్భర పరిస్థితిని అనుభవిస్తున్నారు. కూటమి సర్కార్ అయినా తమకు సామాజిక పింఛను ఇప్పించాలనేసి పలువురు కోరుతున్నారు. ఇదొక విషాదమైన గాథ. 34 ఏళ్ళు ఆర్టీసీలో సర్వీస్ చేస్తే అతనికి వచ్చే పింఛను 920 రూపాయలు వస్తుందంటే మన ప్రభుత్వాలు విధానాలు ఎలా ఉన్నాయని ఒకసారి అర్థం చేసుకోండి. అంతేకాకుండా ప్రభుత్వ ఉద్యోగం చేసి విరమణ చేశాడని సామాజిక పింఛను కూడా 4000 రూపాయలు కూడా ఇతనికి అందడం లేదు. 3 సార్లు సచివాలయంలో అర్జీ పెట్టుకున్నా కానీ నువ్వు ప్రభుత్వ ఉద్యోగం చేసి విరమణ పొందావు కాబట్టి నీకు సామాజిక పింఛన్ రాదు అనేసి ఈయన అర్జీని తిరస్కరించారు. అయితే ఈ యొక్క సమస్యను కూటమి ప్రభుత్వం ఏ విధంగానైనా పరిష్కరించి కనీసం సామాజిక పింఛన్ ఏదైతే వృద్ధులకు 4000 ఇస్తున్నారో ఆ పింఛన్ ఇప్పించమనేసి మాణిక్యాలరావు కోరుతున్నారు. కూటమి ప్రభుత్వం దీనిపైన ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు దీనిపైన ఒకసారి సమీక్ష చేసి ఇలాంటి కేసెస్ చాలా ఉన్నాయి. మాణిక్యాలరావు వంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. అటు ఆర్టీసీలో వచ్చే పింఛన్ సరిపోక ఇటు సామాజిక పింఛను అనర్హులుగా ఉంటూ బతుకును దుర్భర జీతాలు ఎలదీస్తున్నారు.